ఈ సినిమాకి సంబంధించి SSMB 29 అని ఏదైతే అంటున్నారో ఇది మీరు ఎంతకాలం దీనికి పని చేయబోతున్నారు? ఇంకా తెలియదు సార్. అసలు ఎన్ని భాగాలు ఉండబోతుంది అది ఇంకా తెలియదు. జస్ట్ అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. దట్స్ ఇట్. అంతే. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎలా చేస్తే బాగుంటుందని అది ప్రీ ప్రొడక్షన్ అంతే. అదే దాని గురించి అసలు అప్డేట్ ఏం తెలియదు. డైరెక్టర్ గారు కూడా ఇంకేం చెప్పలేదు. ఇదైతే అబద్ధం లేదు, చెప్పలేదు సార్. అబద్ధం ఏం కాదు కదా, అస్సలు తెలియదు. ఓకే. కథ తెలుసుంటే మరి సినిమా స్టార్ట్ అయ్యింది. కథ అయితే అయిపోయింది, లాక్ చేశారా? నాకు అసలు కథ విజయేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పలేదు మీకు? అసలు విజయేంద్ర ప్రసాద్ గారు అసలు నాకు ఆ కథ గురించి ఇంట్రెస్ట్ కాసేపు అయితే అసలు నేను ఆ సినిమా పని చేస్తున్నాను లేదో నాకే తెలియదు అంటారేమో. అదేం లేదు సార్, అదేం లేదు కదా. అదేం లేదు. డైరెక్టర్ గారు వర్క్ ఇస్తే అది చిన్న పని అయినా పెద్ద పనిగానే నేను అదే కష్టపడతాను. సో ఇప్పుడు అయితే వేరే కొత్తగా ఏమైనా కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు కొత్తగా కమిట్మెంట్ ఏం అవ్వలేదు సార్. ఇంకా బహుశా ఈ సినిమా అయ్యేదాకా ఉండవు అనుకుంటా నాకు తెలిసి. డైరెక్టర్ గారి సినిమా సార్, మీ డైరెక్టర్ గారి సినిమా మీరు ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేశారు కదా, ప్రీ ప్రొడక్షన్ అయితే మీరు భాగం అయ్యారు కదా. అదే ఉండదు సార్. అదే మిమ్మల్ని లాక్ చేసి ఉంటారు నాకు తెలిసి. అదే ఉండదండి. లాక్ చేయలేదు మిమ్మల్ని? లాక్ చేయడం ఉండదు, లాక్ చేయడం ఉండదు. బట్ మధ్య మధ్యలో ఏదన్నా మూవీస్ వచ్చినా ఖాళీ ఉన్నా వర్క్ చేస్తా వర్క్. ఓకే. సో దీనికి సంబంధించి ఇంకా మీ వర్క్ ఏం మొదలు పెట్టలేదు? అసలు ఏం మొదలు పెట్టలేదు సార్ ఇంకా. ఓకే. ఎప్పటి నుంచి మొదలు పెట్టచ్చు అనే అవగాహన అదేమైనా ఐడియా? ఇంకా మనకి ఇంకా అదే డైరెక్ట్ గారి దగ్గర నుంచి ఇంకా ఏదో ఆగస్టులో బిగిన్ అవ్వబోతుంది అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఎంతవరకు నిజం? నాకు కూడా అంతే సార్. అంతే. ఆగస్టు, సెప్టెంబర్ లేదు మార్చి అలా ఏదో అనిపిస్తుంది, నాకు తెలియదు. ఇంకా ఫుల్ అప్డేట్ అయితే నాకు రాలేదు. ఓకే సరే, మరి అప్డేట్ ఎప్పుడు ఇస్తారు మరి చూద్దాం. సరే, ఇప్పుడు మీకు అంటే మీరు ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు, చీరాల ప్రాంతం నుంచి. ఒక అత్యంత సామాన్యమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ఒక పేద కుటుంబం అనుకోండి, వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. ఒక స్టంట్ మ్యాన్గా రాజు మాస్టర్ దగ్గర స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ జర్నీ అంతా ఒకసారి చూసుకుంటే, సో ఆర్థికంగా ఫైనాన్షియల్గా మీ పొజిషన్ ఇప్పుడు ఎలా ఉందంటారు? నేను సార్ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫస్ట్ స్టంట్ మ్యాన్గా మీరు తీసుకున్న జీతం ఎంత అండి? స్టంట్ మ్యాన్ నేను తీసుకునేటప్పుడు అప్పుడు ఎంత, పర్ డే వచ్చి 1200 ఎంత ఉంటుంది. ఓకే. ఏ సంవత్సరం అది? సార్ 2008, 2009 ఆ టైంలో. ఓకే. ఫస్ట్ అది స్టంట్ మ్యాన్గా? స్టంట్ మ్యాన్గా వచ్చాను. ఓకే. సో ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు మీరు అదే ఇప్పుడు కల్కి ఎంత తీసుకున్నారు? నేనా సార్? కల్కి తీసుకున్నాను సార్. బాగానే తీసుకున్నారు. కల్కి ఎక్కువ తీసుకున్నారా, దేవరికి ఎక్కువ తీసుకున్నారా? అందరికి అన్నిటికంటే ఎక్కువ నాకు డైరెక్ట్ గారు ఇచ్చారండి. డైరెక్ట్ గారు అయ్యారా? బాహుబలి 2కి. ఓకే. అవకాశమైనా, మనీ అయినా, పని అయినా, ఇంకా ఏదైనా ఆయనే ఎక్కువ. సో అంటే నిన్న మొన్నటి దాకా మోటార్ బైక్ నడిపే కింగ్ సాల్మన్ ఈరోజు రేంజ్ రోవర్ కొనుక్కున్నారు. సో రేంజ్ రోవర్ కొనుక్కోవడం వెనక ఏదైనా కథ ఉందా? అదే కొనుక్కోవాలని? అలాగే సార్. డైరెక్టర్ గారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చేస్తాం చూడటానికి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు ఫస్ట్ బుల్లెట్ మీరు ఎంతమంది నడిపేది? నాది పల్సర్ సార్. పల్సర్ బైక్ ఫస్ట్ కొనుక్కుందే, ఫస్ట్ పల్సర్ బైక్. ఓకే. అక్కడ నుంచి నేను ఇంకేం కొనలేదు, కారు కొనుక్కుందామని వెయిట్ చేసా. ఓకే. సో డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చేటప్పుడు ఫస్ట్ రేంజ్ రోవర్లో వచ్చాడు రాజమౌళి సార్. అది చూసినప్పుడు డైరెక్ట్గా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చాడు కదా, ఇది జీవితాంతరం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎలాగలా మనం కూడా రేంజ్ రోవర్ కొంటే ఎందుకు కొన్నామంటే ఆయన మీకు ఇన్స్పిరేషన్ అన్నమాట అక్కడ. అంతే, ఆ విషయంలో అంతే. అలా కొన్నాను. వాస్తవంగా నేను కొనాలి, ఏం కొనలే. ఓకే. అది ఆ ఇన్స్పిరేషన్తో కొన్నాను. సో అక్కడ కూడా ఆయన ఇన్స్పిరేషన్ అనమాట ఆ కారు కొనటంలో కూడా. ఎప్పుడు కొన్నారు అది? 2 ఏళ్ళు అయిందా? లేదు సార్, అదే 1 year వస్తుంది అంతే. 1 year, లాస్ట్ ఇయర్ అంతే, 2023లో అంతే. చెప్పారా మీరు ఆయనకి, చూపించారా? లేదు సార్, డైరెక్ట్ గారే ఓపెన్ చేశారు. సూపర్. ఆయన చేత ఓపెన్ చేయించి ఏమన్నారు ఆయన? వాళ్ళు నాకంటే ఎక్కువగా ఆనందించారు. మేడం
రమ మేడం, తర్వాత లైట్ గారు, దే ఆర్ వెరీ హ్యాపీ. అదే సొంత ఓ బిడ్డను చూసినట్టు చూసారు. అదే చూడండి, అంటే మన బిడ్డ ఎదిగాడు అన్నట్టు. అసలు ఎదిగితే వాళ్ళకు కూడా ఆనందం కదా. అవును సార్, అలాగే చూశారు. సో మీకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మీద చాలా ఇది ఆశలు పెట్టుకుని ఉన్నారా, తల్లిదండ్రులు ఉంటారు కదా. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, అమ్మ నాన్న పరిస్థితి? మా ఆల్రెడీ డైరెక్ట్ గారు ఇచ్చిన డబ్బులతో ఒక పెద్ద ఇల్లు కట్టించేసాను వాళ్ళకి. ఓకే. మా అమ్మ నాన్నలకి ఎప్పుడు బాహుబలి టైంలోనా? బాహుబలి 2కి ఇచ్చారు. ఓకే. దాంతో పెద్ద డూప్లెక్స్ కట్టేసి మా అమ్మ నాన్నలకి ఇచ్చేసి ఫస్ట్ ఊళ్ళో చీరాల్లోనే. సో వాళ్ళు పుత్రోత్సాహము అప్పుడు పొంది ఉంటారు బాగా. ఏమో నాకు తెలియదు, నేను వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వను. కానీ ఆ ప్రేమ అది ఉంటుంది. అది సో వాళ్ళకి చేయాలనుకున్నారు, చేసి ఇచ్చారు వాళ్ళకి. మరీ అంత మంచి వాళ్ళం లేదు సార్. డబ్బులు వచ్చినాయి అంటే ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకున్నాను. సరే మనల్ని కని పెంచారు కదా, సో అక్కడ ఒకటి కట్టేస్తే వాళ్ళు ఉన్న ఎంతకాలం ఉంటారు అంతకాలం దాంట్లో ఉంటారు కదా అని ఉద్దేశంతో అక్కడ కట్టాను అనమాట. ఓకే. ఇప్పుడు నాన్నగారు లేరు కదా? మా నాన్నగారు చనిపోయారు. ఎప్పుడు? 1 year అవుతుంది. కాకపోతే ఆయన సంపూర్ణ ఆయుష్ అంటే 100 ఏళ్ళు పైనే, 102 సంవత్సరాలు. 102 సంవత్సరాలు జీవితకాలం అయింది. అంటే ఒక పూర్తి 100 ఏళ్ళు అంటారు కదా, ఆయన ఇంకా ఎక్కువ అనమాట, ఇంకా 2 ఏళ్ళు. సో అమ్మగారు కూడా, మా అమ్మ కూడా 90 above. ఆరోగ్యంగా ఉన్నారు అమ్మ? ఇప్పుడు స్టిల్ ఆరోగ్యంగా. సో ఆ జీన్స్ వచ్చినాయి అన్నమాట మీకు. ఎందుకు సార్? మరి అదే చెబుతున్నా, ఇప్పుడు అంత వయసు నాన్నగారేమో 100 సంవత్సరాలు పైన బతికారు, అమ్మగారు 90 years అయినా కూడా ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ జీన్స్ వచ్చి ఉంటాయి అంటున్నా. అంటే మీరు కూడా ఆ ఇంగ్రీడియంట్స్ అంటారు కదా, సో ఆ కళ అదే లేదు సార్, బై గాడ్ గ్రేస్. అదే అమితాబ్ బచ్చన్ అన్నారు కదా మీకు, అంటే 40 ఏళ్ళు లోపే ఉంటాయి అని చెప్పేసి అట్లా కనపడుతుంటారు కదా. నాకు 50 years. అదే కనపడరు కదా, 50 years అనుకోరు కదా. సో నేను అందుకునే ఆ జీన్స్ అలా వచ్చి ఉంటాయి, ఆరోగ్యకరమైనటువంటి జీన్స్ అని. సో అలా మరి ఇంట్లో నాకు తెలిసినంతవరకు కింగ్ సాలమన్ తనకు వచ్చే ఆదాయంలో చాలా భాగం పేదవాళ్ళకి ఇచ్చేస్తుంటాడు, పంచిపెడుతుంటాడు, సర్వీస్ చేస్తుంటాడు అని చెప్పేసి విన్నాను. ఎంతవరకు నిజం అది? అది ఓకే సార్, ట్రూ. అంటే ప్రతి క్రిస్మస్కి December 21st నేను స్టంట్ మ్యాన్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిందని. అవునా? ఏం స్టార్ట్ చేశారు? జస్ట్ చిన్న ఒక ఆ చుట్టుపక్కల ఉన్న పేదవారు కావచ్చు, ఆదుకోవటం, వాళ్ళని కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం. అదేం లేదండి, ఏదన్నా ఆ క్రిస్మస్ సందర్భంగా స్మాల్ గిఫ్ట్లు ఇస్తారా? ఫస్ట్ లో నేను స్టార్ట్ చేసేటప్పుడు బ్లాంకెట్స్ ఇచ్చేవాడిని. అదే చిన్న చిన్న బ్లాంకెట్స్ ఎవరికి బాగా పూర్ ఆధారం లేని వారికి, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి, ఓకే, లెపర్సీ పీపుల్కి, ఓకే, వీళ్ళకి ఇస్తా ఉన్నాను. అప్పుడే స్టంట్ మ్యాన్ ఉన్నప్పుడే. అది గ్రాడ్యువల్గా పెరిగి ఇప్పుడు కొంచెం పెద్దదైంది. ఇప్పుడు ఒక పెద్ద స్థాయిలో చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని. ఇప్పుడు అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఉంటాయి కదా, అంటే నేను చెప్తాను చీరాల చుట్టుపక్కల విలేజెస్, చీరాల చుట్టుపక్కల ఉన్న విలేజెస్, ఆ విలేజెస్కి దగ్గర ప్రతి ఇంట్లో ఒక 25 kgs రైస్ బ్యాగ్, తర్వాత ఒక కేజీ పికిల్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పికిల్, అదొకటి. ప్రతి సంవత్సరం క్రిస్టమస్కి మీరు ఇది చేస్తారు. ఎన్ని ఫ్యామిలీస్కి వెళ్తాయి? ఇలా 2000 ఫ్యామిలీస్ ఉంటాయి. మరి మీరు సంపాదన అంతా చాలా వరకు అటు పోతుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మీ ఆవిడ ఏమంటలేదా? 2024 సంక్రాంతికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి దీనికోసం? అప్రాక్స్ అంటే ఇది దేవుని కార్యక్రమం కాబట్టి చెప్పకూడదు సార్. చెప్పి ఆయన్ని మనం కించపరిచినట్టు ఉంటుంది, దేవుని కించపరిచినట్టు ఉంటుంది. ఎంతవరకు అయితే మీరే ఇమాజిన్ చేసుకుని అంటారు
2000 ఫ్యామిలీలు, అది ఒక రైస్ బ్యాగ్, ఒక పికిల్ అన్నారు కాబట్టి అదే వచ్చిన ఓ 10,000 అబౌవ్ అంటే 15,000 పీపుల్స్ వస్తారు. వాళ్ళందరికీ ఆ రోజు భోజనం ఏర్పాట్లు, అన్నదానం కూడా. అది కూడా అది కాకుండా మళ్ళీ ఇదే దాంతో ఇంక్లూడింగ్ ఇది. ఓకే. అంటే అందరూ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కూడా ఇచ్చి పంపిస్తారు అంతేనా? అక్కడికి రారండి, మన వాళ్ళు వచ్చిన ఆ రోజు ఇవ్వం. ఓకే. సో మనకి ఒక టీం ఉంది. ఆ టీం ఏం చేస్తారంటే ఆటోల్లో కానీ వెహికల్స్ లో ప్రతి ఇంటికి వెళ్ళి వారం రోజులు తిరిగి ఎవరు పేదవాళ్ళు వాళ్ళకి సప్లై చేస్తారు. ఓకే. మన కరోనాలో కూడా నైట్ ఆటోలతో సప్లై చేసి భోజనం పంపించాను. సో కేవలం అంటే పైకి కనిపించే ఈ స్టంట్ మ్యాన్, ఈ స్టంట్ డైరెక్టరు, స్టంట్ మాస్టర్లో సో ఇలాంటి ఒక మానవతావాది, ఒక మానవతా మూర్తి ఉన్నారన్నమాట. సో ఎందుకు చేయాలనిపించింది మీకు ఇది? నాకు కూడా తెలియదు సార్, ఇప్పటికి ఎందుకు చేస్తున్నా నాకే తెలియదు, ఎక్కడికి వెళ్ళిద్దో నాకు తెలియదు, ఏం కాబోతుందో నాకు తెలియదు. ఇందా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం రాలా. మీ ఆవిడ ఏమంటారు? ఎంకరేజ్ చేస్తారా? ఆమె ఎవరు మామూలుగా చేయరు కదా, ఏంది మన సంపాదన అంతా, భర్త సంపాదన ఎందుకు ఇట్లా అంటే పెట్టచ్చు, కానీ మరీ చేతికి ఎముకలైనట్లుగా ఇలా దానాలు చేసేస్తుంటే రేపు మన పరిస్థితి ఏంటంటే ఆడవాళ్ళు ఎవరైనా ఆలోచించేది అదే. అంటే నా జీవితంలో సార్ గాడ్ సెంట్ ఏ వండర్ఫుల్ ఉమెన్. అంతేనా? ఓకే. నేనేం చేసినా సరే మాట్లాడదు. సో అలాంటి అమ్మ ఏంటి ఇది ఎందుకు చేసావని అడగరు. అది ఫ్రమ్ ద బిగినింగ్ పెళ్ళైనప్పటి నుంచి కూడా. అవును. ఎందుకంటే నేను కట్నకానికి లేకుండా పేదమ్మని చేసుకున్నాను. ఓకే. సో అమ్మాయి ఏం అడిగినా ఏది కావాలని ఇస్తున్నాను. అమ్మాయి అవసరం ఏదైనా ఇప్పుడు లైఫ్లో ఏది వచ్చినా అది బోనస్ కింద ఫీల్ అవుతారా ఆమె? అంతే. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గాడ్ సార్. నేను చేసే పని ఏది నాకు దేవుడు అప్పగిచ్చిన ఆ పేదది, తర్వాతే ఫ్యామిలీ, భార్య అయినా పిల్లలైనా. అది పిల్లలు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఓకే. సెకండ్ 10th వెళ్తాడు. 10th వచ్చాడు ఇప్పుడు? వస్తాడు. ఇప్పుడు 9th చదువుతున్నాడు. సో ఇద్దరు చిన్నపిల్లలు అయితే? 2 కొడుకులే. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండయా? వస్తుంటారా షూటింగ్? ఇంట్రెస్ట్ లేదు సార్. ఇద్దరికి లేదా? ఇద్దరికి లేదు. అదేంటది తెలియదండి. ప్రస్తుతం బాగా చదువుకుంటారు. చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది ప్రస్తుతం వాళ్ళకి? ప్రస్తుతం చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ అంటే ఏ గ్రూప్? పెద్ద అబ్బాయి బైపీసీ తీసుకున్నాడు సార్. సో అటు వెళ్తాడు అనమాట, సైన్స్ డాక్టర్కి వెళ్ళాలని, ఎంబీబీఎస్గా. ఓకే. సో ఈ ఇంట్రెస్ట్ అయితే ఇంకా రాలే. అంటే సినిమాలు బాగానే చూస్తారా? లేదండి, అసలు చూడరు. మా వైఫ్ పిల్లలు కానీ సినిమాలు చూడరు. సినిమా ఇంట్రెస్ట్ లేదు. సినిమా చూడరు అసలు. మీరు చేసేవి కూడా చూడరా? మీరు పని చేసేవి కూడా చూడరు. కలికి చూసి కలికి బాగా చేసి ఆడియన్స్ చెప్పుకోవడం చూసి విని నాకు ఫోన్ చేస్తారు తప్ప చూడలేదు. అంతే. సో మీరు ఎప్పుడు కూడా వస్తామని కానీ అసలు అడగలేదు. అది మీరు వాళ్ళకి కూడా అభిమాన హీరోలు ఉంటారు కదా, మీరు వాళ్ళతో పని చేసేటప్పుడు వచ్చి చూడాలని అలా ఉండవా వాళ్ళకి? అంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ బై బర్త్ నుంచి దే ఆర్ గ్రోయింగ్ అప్ డివైనిటీ. ఓహో. దైవికంగా పెరుగుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ అమ్మాలు పెంచుతుంది వాళ్ళని. సరే, మీరు కానివ్వండి, వాళ్ళ ఇంట్రెస్ట్ అలా ఉంది కాబట్టి అలా వదిలేశారు అయితే. సో మొత్తాన్ని చూసుకుంటే వృత్తిపరంగా ఒక మంచి పొజిషన్లోకి వచ్చారు, పర్సనల్ స్పేస్లో కూడా హ్యాపీగా ఉన్నారు, అంతే కదా? హ్యాపీ. సో కింగ్ సాల్మన్ అనే అతను రేపు ఏమవుతాడు ఏంటి? ఈ స్టంట్ మాస్టర్ అయినా ఆయనలో ఇంకేమైనా కోణాలు ఉన్నాయా? వేరే ఏమైనా ఒక డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందా? అంటే స్టంట్ మాస్టర్ డైరెక్టర్లు అయిన సందర్భాలు ఉన్నాయి, అలా మీరు కూడా ఏమైనా అయ్యే అవకాశం ఉన్నాయా? ఐ డోంట్ నో సార్ వాట్ ఈస్ గోయింగ్ టు బి. ఏం కాబోతున్నాము, ఏం జరగబోతుందో మన చేతుల్లో లేదా అంతా ఆయన చూస్తారు. అంటే ఎక్కువ మీకు కూడా అది ఎక్కువగా ఉంది, ఆ డివినిటీ అనేది మీలో ఎక్కువగా ఉంది. నేను కూడా ఎక్కువగా ఫాలో అయ్యారు బాగా. ఫాలో అవుతాం. అదే ఏం జరిగిద్ది, ఏం జరగబోతుంది అనేది నాకైతే తెలియదు. అది ఎక్కడ దేవుడు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళటం అంతే. అదే. మరి ఇక్కడ ఎప్పుడు కొనబోతున్నారు ఇల్లు కానీ ఏమన్నా? ఇంకా ఇక్కడ ఏర్పాటు చేసుకోలేదన్నారు కదా? తెలియదు సార్, ఇంకెప్పుడు ఇస్తారు తెలియదు. ఇప్పటివరకు ఒక చూసుకుంటే కింగ్ సాల్మన్ జర్నీ కానీ అదంతా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా అనిపిస్తూ ఉంది.
మనం ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి కూడా కింగ్ సాల్మన్ ఒక ఏ స్థాయి నుంచి ఒక కింది స్థాయి నుంచి వచ్చి ఒక స్టంట్ మనగా మొదలుపెట్టి ఈరోజు ఎవరో ఒక అవకాశం ఇవ్వాలంటారు కదా, అట్లా మీకు రాజమౌళి గారిని లాంటి ఒక అండ దొరకటం, ఒక చేయి దొరకటం, సో దాన్ని అందిపుచ్చుకొని మీరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ స్థాయికి రావటం, ఇదంతా కూడా ఎవరికైనా కేవలం స్టంట్ డైరెక్టర్ అనే కాదు, స్టంట్ మాస్టర్ కాదు, ఎవరికైనా సరే ఒక మనిషికి ఒక రోల్ మోడల్ అంటే ఇలా ఉండాలి అన్న స్థాయికి రావటం నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. సో మీకేమనిపిస్తుంది మీ లైఫ్ అంటే ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నేనా సార్, నేను ఎవరికి చెప్పేంత ఇప్పుడు వచ్చే ఔత్సాహం ఏదైనా సరే అంత ట్రెండ్ ఏం కాదు సార్, ఎవరు చెప్పలేను. ఎందుకంటే మీ స్టంట్ మనలే ఉండారు, సో వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు కూడా కొంతమంది మాస్టర్లు వస్తారు, తయారవుతారు. సో ఒక ఫస్ట్ స్టంట్ మాస్టర్ ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏదని మీరు అంటారు మీరు ఈ ఎక్స్పీరియన్స్లో? క్వాలిటీ ఏం లేదు సార్, ఎందుకంటే ప్రతి బ్రాంచ్లో కావచ్చు, లేకపోతే ప్రతి వే ఆఫ్ లైఫ్ స్టైల్లో కావచ్చు, ఏదైనా ఒక అర్హత ఉంటుంది. అర్హతను బేస్ చేసుకునే కదా మనిషి వెళ్తారు. ఉదాహరణకి మన స్కూల్ పిల్లలకి 200 మంది పిల్లలు ఉంటారు, టీచర్ చాక్ పీస్తో ఒకే లెసన్ చెప్తారు. అవును, ఒకే లెసన్ చెప్తారు. అవును, అందరికి కలిపే చెప్తారు. అవును, మరి ఒకరు ఫస్ట్ క్లాస్, ఒకరు సెకండ్ క్లాస్, ఒకరు ఆర్డినరీ, ఒకరు ఫెయిల్ అవుతారు. ఎందుకు అంటే దాన్ని మనం వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, అలాగే ఎవరెవరు సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు తప్ప ఓకే దీంట్లో ఏమీ దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు మీకు అంతా ఒక అసోసియేషన్ ఉంది కదా, అంతా కలిసి కట్టుగానే ఉంటారా? అందరూ కలిసి కట్టుగా ఉంటారు సార్. ఓకే, ఒకప్పుడు మద్రాస్ యూనియన్లో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ యూనియన్లోకి వచ్చేసారు సార్. రామలక్ష్మణ్ బ్రదర్స్ అందరూ, మరి విజయ్ మాస్టర్, పీటర్, రాజు మాస్టర్ గారు. ఓకే, పీటర్ కూడా ఇక్కడే ఉన్నారా? పీటర్ కూడా ఇక్కడ జాయిన్ అయిపోయారు. వన్స్ అపాన్ టైం మన యూనియన్ చాలా స్మాల్గా ఉండేది, ఇప్పుడు ఇండియాలో ద బిగ్గెస్ట్ యూనియన్. అవునా? ఓ, సో ఆ రకంగా కూడా గర్వపడవచ్చు అనమాట మనం. ఇండియాలో బిగ్గెస్ట్ యూనియన్ అదే, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ కూడా అలా ఎక్స్పోజ్ అవటం వల్ల కూడా కారణమేమో. మీరు అన్నప్పుడు పీటర్ హెన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇందులో యూనియన్లో చేరటం అనేది. ఓకే, ఇంకేంటైతే ఇంకా మాకు అంటే కింగ్ సాల్మన్ అనే ఆయన పర్సనల్గా నాకైతే చీరాల ప్రాంతం అంటే ఈ అందరూ చీరాల అయినా ఇంకో అయినా ఆ చుట్టుపక్కల అందరూ ఒంగోలియన్స్ అని ఒక పేరు పెడతారు. సో అక్కడి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగినందుకు నాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మనకు తెలుసు ఒక అజయ్ ఘోష్ వచ్చాడు, ఒక నటుడు వచ్చాడు అక్కడి నుంచి. రాజు మాస్టర్ ఎప్పటి నుంచి ఉన్నారు, అలాగే రాఘవులు గారు అంతకుముందు, అలాగే గేయ రచయితలుగా చూసుకుంటే శ్రీమణి అనే అతను చిరాలే తను. ఇంకా ఒంగోలు నుంచి చాలామంది ఉన్నారు కదా డైరెక్టర్లు, ఇవాళ ఎంతమంది లేరు. బి గోపాల్ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న వాళ్ళ చెప్తే ఒక అనిల్ రావుపూడి కానీ, ఒక గోపీచంద్ మలినేని కానీ, వీళ్ళందరూ అదే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. గిరిబాబు గారు లాంటి ఆయన ఒక పెద్ద నటుడు ఉన్నారు అక్కడ, రావినూతల. రామలక్ష్మణ్ గారు, అంటే ఫైట్ మాస్టర్స్కి చూసుకుంటే మన ఏరియా ఇంకా మరింత ఇదిగా అనిపిస్తుంది. సో మీరు ఆయన రామలక్ష్మణ్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఒక టాప్ స్టంట్ డైరెక్టర్స్గా ఇక్కడ వెలుగొందుతున్నందుకు, పేరు తెచ్చినందుకు నాకైతే చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది ప్రాంతీయ అభిమానం కాదు, అయితే ఆ వచ్చిన వాళ్ళు ఇంతమంది ఎక్స్పోజ్ అవటం అనేది ఆనందాన్ని, అమితమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. రేపొద్దున సుబ్బు కూడా ఒక మంచి డైరెక్టర్గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను కూడా ఒక మంచి సినిమా, జెట్టి అని ఒక మంచి సినిమా చేశాడు. సో రేపొద్దున తను కూడా ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు. సో ఎనీహౌ ఇలా ఒక మంచి ఇంటర్వ్యూ ఇంతసేపు ఒక సుదీర్ఘసేపే అని చెప్పాలి, సుదీర్ఘ సమయం ఇచ్చినందుకు మీకు మెనీ థ్యాంక్ యూ మాస్టర్. సో రేపు పొద్దున SSMB 29 తోటి మమ్మల్ని వేరే లెవెల్లో ఆనందింపజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.